గ్రంథాలయాలు నిశ్శబ్ద దేవాలయాలని ఎంత చదివితే అంత జ్ఞానం వస్తుందని మండల విద్యాధికారి ప్రభుదాస్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పట్నం భూపాల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో లైబ్రేరియన్ దాసరి రాజు ఆధ్వర్యంలో లైబ్రరీ డే ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రంథాలయాల ఉపయోగాలు, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, భవిష్యత్తులో ఎలా ఉన్నత స్థానాలకు చేరుకోవాలి అనే విషయాలను వారు వివరించారు. తాము కూడా గ్రంథాలయాన్ని ఉపయోగించుకుని ఈ స్థాయిలో ఉన్నామని పాఠశాల విద్యార్థులకు చెప్పారు. గ్రంథ పాలకులు దాసర్రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలు వినియోగించుకోవడమే కాకుండా అందులో సభ్యత్వం కూడా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిఆర్పి గణేష్, కంప్యూటర్ శిక్షకులు అనుష, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11వ తారీఖు నుంచి విద్యా వారోత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాం. 17వ తారీఖు వరకు నిర్వహిస్తాం. ఇప్పటికే 4 రోజుల కార్యక్రమం పూర్తయిన ఈరోజు 5వ రోజు గ్రంథాలయ దినోత్సవం. మరి గ్రంథాలయ దినోత్సవంలో కూడా విద్యార్థులకు మరి రోజు పత్రికలు, పక్ష పత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు, వార్షిక పత్రికలు, అలాగే కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఎలా ప్రభుత్వం అందిస్తుంది, వాటిని సద్వినియోగం చేసుకున్నట్టయితే ఎలా మనం అభివృద్ధి చెందుతాం, మన జీవితాన్ని ఎలా బంగారమయం చేసుకుంటున్నటువంటి అంశాన్ని ఈరోజు విద్యార్థులకు అందరికీ కూడా వివరించడం జరిగింది. మరి తల వంచుకొని నన్ను చదివినట్లయితేనే తల ఎత్తుకొని జీవించే విధంగా పుస్తకం మనకు నేర్పుతుందని కూడా విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఆయుధము బాగుంటే శత్రువుని గెలుస్తాం, ఆలోచన బాగుంటే ఎదుటి మనుషులను గెలుస్తాం. ఇక ఆలోచననే పుస్తకం అయితే ఖచ్చితంగా ప్రపంచాన్ని గెలుస్తామని చెప్పేసి మరి విద్యార్థులకు మరి లైబ్రరీ యొక్క ప్రాముఖ్యతను, పఠనాసక్తిని పెంచే ఆలోచనను, మరి పఠనాభిలాష కలిగినటువంటి ఎందరో మహనీయులు అబ్దుల్ కలాం, అబ్రహం లింకన్, అంబేద్కర్, లియో టాల్స్టాయ్, మహాత్మా గాంధీ, విన్స్టన్ చర్చిల్, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ లాంటి మహోన్నతుల యొక్క జీవిత చరిత్రల గురించి ఈరోజు విద్యార్థులకు వివరించడం జరిగింది. వారి ఆలోచనలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని, మీరు ఉన్నత స్థితికి చేరాలంటే బాగా కష్టపడి చదవాలని చెప్పేసి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. మరి మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి మన గ్రంథపాలకులు రాజుగారికి, పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రేరణ కల్పించే అవకాశం కల్పించినటువంటి భూపాలన్న గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజాపాలన భాగంగా ఈరోజు లైబ్రరీ డే. ఈ లైబ్రరీ డే సందర్భంగా ఈరోజు మన పిల్లలకి ఈరోజు లైబ్రరీని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే కాన్సెప్ట్ మీద పిల్లలకి ప్రోగ్రామ్ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మండల విద్యాధికారి గారికి, ప్రభుదాస్ గారికి, అలాగే కాంప్లెక్స్ సెక్షన్ గారికి, భూపాల్ సార్ గారికి ధన్యవాదాలు సార్. అలాగే లైబ్రరీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా సమాజంలో వీటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విధంగా మాట్లాడడం చాలా ధన్యవాదాలు.